సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్మిక సమస్యలు పరిష్కరించాలని బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 పరిధిలోని 2 ఎంక్లోవ్ బొగ్గు గని వద్ద జరిగిన నిరసనలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పాల్గొన్నారు. సింగరేణిలో కేసీఆర్ ఇచ్చినటువంటి వారసత్వ ఉద్యోగాలు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని మిరియాల రాజిరెడ్డి మండిపడ్డారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారసత్వ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక టీబీజీకేఎస్ ఆందోళనపై మరింత సమాచారం ప్రతినిధి రమేష్ అందిస్తారు. సింగరేణిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఇచ్చినటువంటి వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ ఆధ్వర్యంలో సింగరేణి ఉన్నటువంటి 11 డివిజన్లలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అయితే కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క బొగ్గు బావి పైన కూడా ఈరోజు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కూడా కార్మికులు అలాగే టీబీజీకేఎస్ నాయకులంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా వినతి పత్రం ఇవ్వడంతో పాటుగా కూడా అక్కడ ఆందోళన కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. విజువల్స్లో కూడా చూడొచ్చు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా వారంతా కూడా ఆందోళన చేపట్టడం జరుగుతుంది. మొత్తానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టేటువంటి కుట్ర జరుగుతుందంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ అంటే స్కాములు, స్కీములు, మోసం, దగా, కుట్ర. ఈరోజు తెలంగాణలో గెలవడం కోసం అనేక మంది ప్రజలకి, అనేక మంది వర్గాలకు అనేక వాగ్దానాలు చేసినటువంటిది. ఈరోజు రైతాంగానికైతేంది, కార్మికులకైతేంది, మహిళలకైతేంది, విద్యార్థికైతేంది, యువతకైతేంది, మైనార్టీలకైతేంది అనేక రకాలుగా వాగ్దానాలు చేసినటువంటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోలేదు. దాంట్లో భాగంగానే మనం చూస్తున్న రైతాంగానికి ఏ విధంగా అయితే రైతు బంధు అనేది ఎగ్గొడుతూ ఉన్నదో, అలాగే సింగరేణి కార్మికులకు కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కానీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భం కానీ, సింగరేణి ఎన్నికల సందర్భం కానీ 6 గ్యారంటీలు ఇచ్చేసి ఐఎన్టీసీ 39 మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అలాగే వాళ్లకు వంట కాగుతున్న అంటే అనుకూలంగా ఉన్నటువంటి ఏఐటీసీ, సిపిఐ కూడా 47 డిమాండ్లతోటి మేనిఫెస్టోలో పెట్టి ఏ ఒక్క డిమాండ్ని కూడా పరిష్కరించలేదు. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లిలో సింగరేణిలో మెడికల్ బోర్డు ప్రక్రియ అనేటువంటిది నిర్వహిస్తాము, ఏదో యూనియన్ వాళ్ళు దీన్ని బదనాం చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ఇప్పటికి 2 నెలలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా మెడికల్ బోర్డు పెట్టలేదు. మార్చి 2025న జరిగినటువంటి మెడికల్ బోర్డు అంటే సంవత్సర కాలం దాటినప్పటికి కూడా ఈరోజు సంవత్సరం లోపే మా యొక్క సర్వీస్ ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారు సర్వీసు మేము చేస్తున్నాం, మమ్మల్ని ఇంతవరకు మెడికల్ బోర్డుకు పిలవలేదు, మా కొడుకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా రావా అనేటువంటి ఆందోళనలో దాదాపుగా 2000కు పైగా కార్మికులు వేచి చూస్తున్నటువంటి సమయంలో మొన్న అసెంబ్లీలో కౌన్సిల్లో ఇచ్చినటువంటి బట్టి విక్రమార్క గారి సమాధానం విన్న తర్వాత సింగరేణి కార్మిక వర్గమంతా ఆగ్రహంతో, కోపంతో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోగా ఈ మధ్య చెప్పినటువంటి మెడికల్ బోర్డు విషయంలో కూడా ఈరోజు ఐఎన్టీసీ కూడా అసెంబ్లీలో జరిగే టైంలోనే మేము పరిష్కరిస్తాం, దీన్ని నిర్వహిస్తామని చెప్పినప్పుడు ఈరోజు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా 2018 నుంచి 2023లో నిర్వహించినటువంటి మెడికల్ బోర్డులు 115 నిర్వహించి 13,119 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత నామమాత్రంగానే అప్పుడప్పుడు మెడికల్ బోర్డు పెడుతూ దండుకున్నటువంటిది అయితేంది, అనేక కమిషన్ల రూపంలో 8 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి సందర్భంలో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మెడికల్ బోర్డు పట్ల, సింగరేణి కార్మికుల పట్ల వాళ్ళ అక్కసును వెళ్ళదీస్తూ ఈరోజు విజిలెన్స్ పేరు మీద లేదంటే ఏసీబీ పేరు మీద విచారణ జరిపిస్తామని గతంలో జరిగినటువంటి ఇన్వాలిడేషన్ ప్రక్రియ అనేటువంటి దానివల్ల ఈరోజు సింగరేణికి ఇబ్బంది ఏర్పడింది, కార్మికుల సంఖ్య పెరిగింది అని చెప్తా ఉన్నారు.
అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి కార్మిక వర్గం హెచ్చరిస్తూ ఉన్నది, డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇదే మీ వైఖరి అయితే మరి ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానాలు ఏమైంది? ఒకవేళ ఏమన్నా అవకతవకలు జరిగినట్లయితే ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలం నీకు సరిపోలేదా ఎంక్వైరీ చేయడానికి? విజిలెన్స్ అనేది నీ ఇంట్లో ఉన్నటువంటిదే, సింగరేణిదే కదా. ప్రతినిత్యం కూడా విజిలెన్స్ ఎంక్వైరీల పేరు మీద ఫోన్లు గుంజుకోవడం, వాళ్ళని పర్సనల్ డాటా తీసుకోవడము, వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడడం, వేధించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సూసైడ్ చేసుకున్నటువంటిది కూడా విజిలెన్స్ ప్రక్రియ వలన జరిగినటువంటిది కూడా ఎస్టీపీలో మనం చూసాం కదా. అలాగే ఏసీబీ ఎంక్వైరీ కూడా అనేక పోలీస్ కేసులు పెడుతూ ఈరోజు కొత్తగూడెం అయితేంది, లేదంటే భూపాల్పల్లి అయితేంది, శ్రీరాంపూర్లలో కూడా నువ్వు చేసినటువంటి ఏసీబీ కేసులను కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా ఎన్ని రోజులు ఈ ఒక ఎంక్వైరీ పేరు మీద ఎన్ని రోజులు ఆపుతావు ఈ మెడికల్ ప్రక్రియను అనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంతో పాటుగా సింగరేణి కార్మిక వర్గం అంతా ప్రశ్నిస్తూ ఉంది. అందుకే ఈ మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తూ, విజిలెన్స్ కేసులను పరిష్కరిస్తూ, మాకు రావాల్సినటువంటి 50,000 కోట్ల బకాయిలను కూడా వెంటనే చెల్లిస్తూ, ఈ మెడికల్ బోర్డు ఏదైతే 2,000 మంది వేచి చూస్తూ ఉన్నారో సంవత్సర కాలంగా, వాటిని వెంటనే నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలతో పాటుగా సింగరేణి యాజమాన్యానికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం, అలాగే సోమవారం రోజున జీఎం కార్యాలయాన్ని ముట్టడి చేసి ఆ జీఎం కూడా వినతి పత్రం ఇచ్చేసి, తద్వారా C&MD ద్వారా ఈ ఏదైతే రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క మా యొక్క డిమాండ్ అనేది పోయినాక పరిష్కారం కానట్లయితే తదుపరి బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వంలో వారి సూచనల మేరకు రాబోయే రోజుల్లో ప్రజాభవన్ ముట్టడా, ఏ విధంగా మరి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ కూడా చేపడతామని తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు శిష్యుడిగా మళ్ళీ ఈ వారసత్వ ఉద్యోగాలు సింగరేణిలో తొలగించే కుట్ర చేస్తున్నాను అనుకోవచ్చు. ఆయనకు శిష్యునిగా పూర్తి స్థాయిలో పేరు కాపాడుకునే ఒక కుట్ర అనుకోవచ్చు. కుట్ర కాదు, ఆయన ఉద్దేశపూర్వకంగానే చేస్తాడు. కుట్ర అంటే దానికి ఏదో ఆలోచన చేయాలి. 30 ఏళ్ల క్రితం వీళ్ళు పోగొట్టినటువంటి ఉద్యోగాలను ఇవాళ 2018లో కేసీఆర్ పునరుద్ధరించిండు. అసలు ఈ సింగరేణిని బతికితే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఈ సింగరేణి నిలబడితే, ఈ డిపెండెంట్ కొనసాగితే తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. కొత్త బొగ్గు బాయలు వస్తే ఈ సింగరేణిలో ఉపాధి పుడుతుంది. ఈ రెండింటిని మర్చిపోయారు. ఎన్నికలప్పుడే మనం వేలం పాటలో పాల్గొన్నట్టు మనం 10 అంటే 11, 12 అని ఇట్లా వేలం పాట లెక్క తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నెలకు 1 బోర్డే జరుగుతుంది, మేము 2 పెడతామన్నారు. 1 బోర్డు 2 బోర్డులు పోయి ఇవాళ 21 మన 12 నెలలుగా 1 బోర్డు పెట్టాలి, ఒకరిని అన్ఫిట్ చేయాలి. అసలు కారుణ్య నియామకాల ఉద్దేశం ఏంది? కార్మికులు ఇవాళ దుమ్ము ధూళిలో పనిచేస్తారు, మన ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, సింగరేణి ఒక్కటే తెలంగాణలో ఉన్నది, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. దానికోసమే కార్మికుడు దిగిపోతాడు, ఆయన కొడుకో, ఆయన అల్లునికో, ఆయన బిడ్డకో ఉద్యోగం వస్తుంది. అది మర్చిపోయి ఇలా అవకతవకలు జరిగినాయి. అవకతవకలు చేసినోని అవకతవకలు పాల్గొనడమే శిక్ష వేయి. నీకు దమ్ము ఉంటే రేవంత్ రెడ్డిని వాళ్ళ కోరుతా ఉన్నాం సింగరేణి కార్మికులుగా, నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేయి దీని మీద. నీకు చేతనైతే చేయి, దోషులను శిక్షించు. ఇవాళ 2023-24లో వచ్చినటువంటి 2,000 కోట్ల రూపాయల లాభం, 24-25లో వచ్చినటువంటి 4,000 కోట్ల లాభం ఎక్కడ పోయిందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యి 6,000 కోట్ల రూపాయలు ఇస్తలేవు. 58,000 కోట్ల రూపాయలను ఇవాళ సింగరేణికి ఇస్తే ఇది దేదీప్యమానంగా వెలుగుతుంది. సింగరేణికి జీతాలు లేని పరిస్థితి వచ్చింది, దాన్ని కాపాడమని అడుగుతాను. అవన్నీ ఇడిచిపెట్టి ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఎగ్గొట్టడానికి, ఈ సింగరేణి ఆదాని అంబానీలకు అమ్ముకోవడానికి, ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేయడానికి, ఇవాళ తెలంగాణ ప్రజలకు బువ్వ తినేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు తినే కంచంలో ఉన్నటువంటి దాన్ని గుంజుకోవడానికి చేస్తున్న కుట్ర ఇది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కొట్లాడుతుంది. దీని కార్మికులందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా వారు చెప్తున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా కూడా ఈరోజు టీబీజీకే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. వారసత్వ కేసీఆర్ ఇచ్చినటువంటి వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్ర అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినటువంటి 2 నెలల్లో ఎప్పుడు కూడా మెడికల్ బోర్డు నిర్వహించారు. కేవలం తూతూ మంత్రంగానే 4-5 మెడికల్ బోర్డు నిర్వహించారు. అందులో కూడా 150 మంది పాల్గొంటే కేవలం 5గురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మిగతా వారంతా కూడా ఫిట్ ఫర్ జాబ్ రాయడం, అంతేకాకుండా డిపెండెంట్ ఇష్యూలన్నీ కూడా సాల్వ్ చేయడం, అలాగే విచారణ ఎంక్వైరీ కూడా అంటే ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తిస్థాయిలో చేయకపోవడం, అంతేకాకుండా మార్పుల సమస్యను కూడా పరిష్కారపోవడం, ఇవన్నీ చూస్తే కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్ర చేపడుతుంది. చంద్రబాబు శిష్యునిగా తన వారసత్వాన్ని కొనసాగించుకోవడానికే కూడా రేవంత్ రెడ్డి ఈ విధంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పైన కుట్ర చేస్తున్నారంటూ కూడా వారంతా కూడా ఆరోపించడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉండడం తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం రీజియన్ నుండి.